ఇప్పుడు మనం ఎప్పుడైనా గెలవాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, అరే నేను ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం మీ లోపల ఉంటే బెట్టింగ్ అయినా సరే ఏ దాంట్లో నమ్మకంగా నేనే గెలుస్తాను అని చెప్తాం. సపోజ్ తూతూ మంత్రంగా ఏదో చూద్దాంలే రిజల్ట్ వచ్చినప్పుడు అట్లా ఉన్నాం అనుకోండి, ఎవరైనా బెట్టింగ్ పెట్టమన్నా లేకపోతే చెప్పరా నీకు ఎంత వస్తుందని అడిగితే నాకు అంత వచ్చే సీన్ లేదు అని చెప్తాం కదా. ఇప్పుడు ఏపీలో జరుగుతుంది అదే. 2019 ఎన్నికలప్పుడు మాత్రం మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎక్కువగా హడావిడి ఏం లేదు. అంటే మేము గెలుస్తాము, మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఎక్కువ హడావిడి అయితే నిజంగా కనిపించలేదు. కానీ టీడీపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే అప్పట్లో చాలా హడావిడి చేశారంటే మేము ఇచ్చే పథకాలు చాలా మట్టుకి మంచిగా ఉంటాయి, మహిళలు అందరూ మాకే ఓటేశారు, ఇలాంటివన్నీ చూసుకుంటే అరే మేబీ రెండు పార్టీలు కొంచెం పోటాపోటీగా ఉంటాయేమో అనుకున్నాం. కానీ 2019లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు రోల్స్ రివర్స్ ఎందుకు అంటున్నా అంటే ప్రజెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటున్నా అంటే ఎప్పుడైతే 2019లో చంద్రబాబు టీం వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేస్తారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టీం వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే కొంచెం మించిపోయారనే చెప్పొచ్చు. లైక్ వాళ్ళు అనే మాటలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి చూసుకుంటే అంతే ఉందని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇప్పుడు ఎట్లా అంటే మేమే అన్నీ చేస్తున్నాము, మేము అక్కడ June 9th కోసము అన్నీ అక్కడ పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాము, మేము అక్కడ ఆల్రెడీ రూమ్స్ అన్నీ బుక్ చేసేసుకున్నాము, అక్కడ స్టే చేయడానికి మేము విశాఖపట్నంలో ఆయన ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి అన్నీ రెడీ చేసుకున్నాం మేము అని చెప్పేసి ఇప్పుడు అంటే కొంచెం హైప్ అయితే ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. కానీ రిజల్ట్స్ చూస్తేనేమో ఎవరికి వాళ్ళు మాకు 1,00,000 ఓట్లు వస్తాయి, మాకు 60,000 ఓట్లు వస్తాయి, మాకు 10,000 మెజార్టీ వస్తుంది, మాకు 50,000 మెజార్టీ వస్తుంది, ఇదంతా ఇదే వింటున్నాం. కానీ వెయిట్ చేస్తే ఒక 8 రోజులు వెయిట్ చేస్తే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. ఇప్పటికీ కూడా సర్వేలన్నింటినీ ఆపేపించేసి అసలు ఎవరు కూడా బయటకు దీనికి సంబంధించి మాట్లాడొద్దు అన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు మేము బయటకు వచ్చి మాట్లాడతాం, మేము ఇంతే చెప్తాం. ఇంకోటి ప్రజెంట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇంకో చిన్న విషయం ఏంటి అంటే ఇప్పుడు గెలుస్తారు అని తెలిసినప్పుడు పైసలు పెట్టడానికి ఎవ్వరు వెనకాడరు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా వెనకాడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు 10 రూపాయలు పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ వాళ్ళు 10 రూపాయలు పెడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళు 50 రూపాయలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం దానికంటే తక్కువనే పెడతాము అంటున్నారు. అంటే వాళ్ళకి అస్సలు నమ్మకం లేదు వాళ్ళు గెలుస్తాము అని చెప్పేసి. కానీ పైసల విషయంలో కొంచెం కష్టమవుతుంది కదా, బెట్టింగ్ అంటే కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు నోటి మాట అనుకోండి, నేను పోయి ఒకరికి చెప్పడం మా వాళ్ళే గెలుస్తారు, ఒక మైక్ ముందు పట్టుకొని మా వాళ్ళే అది చెప్పడం ఈజీ. సో ఇప్పుడు జరిగేదంతా ఇదే కాబట్టి మరి చూద్దాం, నిజంగానే ఒక 8 రోజులు ఆగితే June 4th రిజల్ట్స్ అనేది మొత్తం బయటకు వస్తాయి. మరి చూద్దాం నిజంగానే రెండు పార్టీలలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది.